హైదరాబాద్ పెద్దంబర్పేటలో పోలీసులు కాల్పులు జరిపారు. పోలీసులపై దోపిడీ గ్యాంగ్ దాడికి ప్రయత్నించింది. పోలీసులపై కత్తులతో దాడికి దిగారు. దీంతో పోలీసులు గ్యాంగ్ పై కాల్పులు జరిపారు. దోపిడీ దొంగలను పట్టుకునే క్రమంలో ముఠా దాడికి పాల్పడింది. పోలీసులు వారిపై కాల్పులు జరిపి 4 సభ్యుల ముఠాను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ పెద్దంబర్పేటలో పోలీసులు కాల్పులు జరిపారు. పోలీసులపై దోపిడీ గ్యాంగ్ దాడికి ప్రయత్నించింది. పోలీసులపై కత్తులతో దాడికి దిగింది ఆ గ్యాంగ్. దీంతో పోలీసులు ఆ గ్యాంగ్ పై కాల్పులు జరిపినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం వారిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. వివరాలు మనకు హైదరాబాద్ బ్యూరో చీఫ్ రమణ అందిస్తారు. రమణ, చూసిన అంటే కొన్నాళ్ళుగా పొరుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి దోపిడీ గ్యాంగులు అయితే నగరంలో అలసలు చేస్తున్నాయి, దోపిడీలకు పాల్పడుతున్నాయి. మనం చూసాం ఈ మధ్యకాలంలో మేడ్చల్లో ఒక జ్యువెలరీ షాప్ లో నేరుగా వెళ్లి మిట్ట మధ్యాహ్నం వేళ దోపిడీకి పాల్పడ్డారు. ఇలాంటి ఘటనలు అయితే వరుసగా జరుగుతున్నాయి. దీంతో పోలీసులు తీవ్రస్థాయి అప్రమత్తమయ్యారు. పై నుంచి వారికి క్లియర్ ఆర్డర్స్ ఉన్నాయి. ఖచ్చితంగా దోపిడీ దొంగలపై కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. అవసరమైతే కాల్పులు కూడా వెనుకాడేటువంటి ఒక ఆదేశాలు అంటే ఆఫ్ ద రికార్డు ఇచ్చినట్టుగా మాకు తెలుస్తోంది. దానిలో భాగంగా గస్తీ సంబంధించిన గ్యాంగులు అయితే తీవ్ర స్థాయిలో మొత్తం పర్యటిస్తున్నాయి. ఈ క్రమంలో ఔటర్ రింగ్ రోడ్ పై పెద్దంబర్పేట లిమిట్స్ ఉన్నటువంటి ఔటర్ రింగ్ రోడ్ పై నిన్న రాత్రి గస్తీ పోలీసు తిరుగుతున్న సందర్భంలో పార్టీ గ్యాంగ్ సంబంధించిన గ్యాంగ్ ఇదైతే మహారాష్ట్ర మధ్యప్రదేశ్ సరిహద్దు నుంచి వచ్చే గ్యాంగ్ ఇది చాలా డేంజర్ గ్యాంగ్ గా చెప్తారు. అలాంటి గ్యాంగ్ ఒక్కసారిగా పోలీసులను చూసి పోలీసులపై కత్తులతో దాడి చేసే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలో పోలీసులు గాల్లో కాల్పులు చెప్పి మొత్తం 4 సంబంధించిన ఈ గ్యాంగ్ సంబంధించిన 4 దొంగలు కూడా అదుపులోకి తీసుకున్నారు. మిగతా వివరాలు మరి కాసేపు వెల్లడి అవుతుంది. ఏదేమైనా మనం చూస్తున్న నగర వ్యాప్తంగా ఈ మధ్య కాలంలో వరుసగా కాల్పులు మొన్న సైదాబాద్ సికింద్రాబాద్ తో పాటు ఇప్పుడు పెద్దంబర్పేట పరిసర ప్రాంతాల్లో కాల్పు జరగడం కనపడలేదు. అంటే ప్రధానంగా పోలీసులు ఎంత కఠినంగా ముందుకెళ్తున్నారు, ఈ దోపిడీ గ్యాంగ్ సంబంధించి చెక్ పెట్టేందుకు ఏ విధంగా ముందుకెళ్తున్నా మాత్రం మనకు స్పష్టం అవుతోంది. వరుస దొంగతనాలు దోపిడీలతో మాత్రం నగరంలో క్రైమ్ రేట్ పెరగడం అంటే ఆందోళన కలిగిస్తున్న నేపథ్యంలో పోలీసులు నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడైతే ఈ పార్టీ గ్యాంగ్ సంబంధించి 4 అదుపులో తీసుకున్నారు. మరి కాసేపట్లో మనకు పూర్తి వివరాలు వచ్చే అవకాశం ఉంది. జోస్నా, అంటే రమణ, వీళ్ళు ముఖ్యంగా ఇతర రాష్ట్రాలకు సంబంధించిన దొంగలా? అవును జోస్నా, అయితే వీళ్ళు మధ్యప్రదేశ్ మహారాష్ట్ర సరిహద్దు నుంచి వచ్చారు. గతంలో 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలా దోపిడీలో పాల్పడ్డారు. వీరికి అడ్డొస్తే చంపడానికి కూడా వెనకారు. అంతటి కిరాతకమైన గ్యాంగ్ గా పార్టీ గ్యాంగ్ ఉంది. అయితే ఒక 5 నుంచి 6 సంవత్సరాల నుంచి కొంత తెలంగాణ ప్రాంతంలో ముఖ్యంగా మనకు గస్తీ పెరిగింది. ఈ నేపథ్యంలో కొంత సైలెంట్ కూడా ఇటువంటి గ్యాంగ్ ఈ మధ్య కాదు మళ్ళీ 3 నెలలుగా చాలా రెచ్చిపోతోంది. వరుసగా దొంగతనాలు దోపిడీలు పాల్పడుతుంది. ఈ క్రమంలోనే పోలీసులు చాలా సీరియస్ యాక్షన్ కు సిద్ధమయ్యారు. వరుసగా 3 సార్లు జరిగిన ఈ ఘటనలో కూడా దాదాపు పార్టీ గ్యాంగ్ సంబంధించిన ముఠాకు తమ సభ్యుల్ని అరెస్ట్ చేశారు. నిన్న కూడా ఇది మాత్రం నల్గొండ సిసిఎస్ పోలీసులు అదుపులో తీసుకున్నారు. అంటే వారు ఫాలో అవుతూ వస్తున్న సందర్భంలో ఈ పెద్దంబర్పేటకు సంబంధించిన ఔటర్ రింగ్ రోడ్ వద్ద వారిని ఒక్కసారి అటాక్ చేయడంతో గాల్లో కాల్పు జరిపి వారిని అదుపులోకి తీసుకున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం అయితే పూర్తి స్థాయిలో 4 అయితే అదుపులో తీసుకున్నారు. మరి కాసేపట్లో దీనికి సంబంధించి పూర్తి సమాచారం వచ్చే అవకాశం ఉంది. రైట్ రమణ.